సరే, ఇంకొకటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరి మంచిగానే చేస్తుందా సార్? కులగణ విషయమే గానీ, బీసీ రిజర్వేషనే గానీ. బీసీ కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన దృక్పథం. భారత్ జోడోలో దేశ జనాభాతో పాటు కులగణన జరగాలని చెప్పండి. వివక్ష అసమానతలు తొలగాలంటే కులగణన అనేది ఎక్స్రే కులగణన అనేది ఒక ఎంఆర్ఐ లాగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను అందిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మేము శాసనసభలో తీర్మానం చేసి కులగణన ప్రారంభం చేసి పూర్తి స్థాయిలో అయిందా? కులగణన అనేది ఎవరికి ఎక్కడ లెక్క పక్కగా లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒకరోజు సమగ్ర కుల సర్వే అని చెప్పన్నారు. అది ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అది క్యాబినెట్ రావాలి, అసెంబ్లీ రావాలి. ఒకవేళ ప్రామాణికంగా తీసుకున్న ఆ రోజు బీసీల లెక్క 51%. కానీ మనం ఈ రోజు 56 రోజులు మొదటి దశలో, రెండో దశలో 10 రోజులు ఇంచుమించు 97,000 మంది ఎన్వినేటర్, 67 నుంచి 70,000 మంది కంప్యూటర్ ర్యాపిడ్ క్రోడీకరించిన 150 ఇళ్లకు ఒక ఎన్వినేటర్ వెళ్ళి ఒకటి రోజు చేయలేరు వాళ్ళ ఇంచుమించు 10-15 రోజులు, రోజు 6, 7, 8 ఇళ్ళు చేసుకొని 56 ప్రశ్నలకు జవాబులు తీసుకొని వాటి కూడా క్రోడీకరించిన క్రమంలో 56.37%. ఈరోజు బీసీలో లెక్క దానికి అనుగుణ 40% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ముందుకు పోతున్నాం.